నా ప్రభువా, నా దేవా, లోకములో మాకెవరున్నారు ప్రభు? నీవే దేవుడవు. నీవు తప్ప ఇంకెవడునూ లేరు నాయన. మా ప్రభువా, మా యేసయ్య, ఈ లోకములో అనేక మంది అనేక రీతులుగా నడుస్తున్నారు నాయన. మాకు నీవే దేవుడవు. అవును ప్రభువా. తండ్రి, ప్రతి విషయములో నీకు ఆధారపడి ఉన్నాము. సహాయము చేయమన్నా తండ్రి. నాయన యేసుక్రీస్తు ప్రభువా, మాతో మాట్లాడుము. మాతో అందరితో మాట్లాడుము. నా యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున వేడుకొచ్చు ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్. 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 అమ్మా, మీరందరూ బాగున్నారా? దేవుని కృపలో అందరూ బాగున్నాం బ్రదర్ గారు. మీరందరూ బాగుండనట్టయితే దేవుడు కృతజ్ఞత స్తుతి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అమ్మా, మనము ఈ దినము కొరింథీయులు రాసిన మొదటి పత్రిక గురించి చదువుకుంటున్నాము. ఆ వాక్యములో అతడు చిన్న డిస్ప్యూట్ అనేటువంటిది వస్తూ ఉంది. మీలో కొందరు ఏమంటారంటే, నేను పౌలు వాడనండి. ఒక్కొక్కడు అంటాడు, నేను కేఫా వాడనండి. ఇంకొకడు వచ్చి, నేను క్రీస్తు వాడనని అనుకుంటాను. అపోల్లో వాడనండి అని అనేక వాళ్ళకై వాళ్ళే మేము గొప్ప వాళ్ళం, మేము వాళ్ళమని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఆయన తాత్పర్యము చెప్తున్నాడు ఏంటంటే, క్రీస్తు వాడని చెప్పుకొనుచున్నాను నా తాత్పర్యము. అట్లా కాదు. మీరు అంతా కూడా ఎవరి వారు? ఆమేన్. హల్లెలూయా. మనమందరం కూడా విశ్వాసం కలిగినటువంటి వారు. మనమందరము క్రైస్తవులము. మొట్టమొదటి క్రైస్తవులు ఏమని పిలువబడినారు? క్రైస్తవులు అని పిలువబడ్డారు. మొట్టమొదటి వారు ఏమని పిలువబడ్డారు? క్రైస్తవులు. కాబట్టి మనమంతా ఎవరము? క్రైస్తవులము. క్రీస్తును తెలుసుకున్న వారము కనుక మనకు క్రైస్తవులము. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. కానీ కొంతమంది ఏమంటున్నారు? పౌలు వాడండి, అపోల్లో వాడండి, కేఫా వాడండి, ఇంకొకడేమో క్రీస్తు వాడని చెప్పుకుంటున్నారు. అది కలహములు వాళ్ళకి చిన్న చిన్న తగాదాలు వాళ్ళల్లో వస్తున్నవి. అది ఆనాడే కాదు, ఈనాడు కూడా మీరే సంఘం అండి అనంటే ఏం చెప్తారు? నేను పలానా సంఘము అంటారా? సంఘం పేరు చెప్తాం. సంఘం కాబట్టి నేను పలానా సంఘం అండి, పలానా పాస్టర్ గారు సంఘం అండి, లేకపోతే చాలా పాత కాలం అండి మాది, అప్పటి నుంచి మేము అదేదని మేము దాన్ని ఫాలో వస్తామండి అని చెప్పి ఆలోచించేటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఆ యొక్క
సమస్య చాలా తీసుకొస్తారు. వాళ్ళ కట్టడలు, వాళ్ళ ఆలోచన విధానాలు అవన్నీ తీసుకొచ్చి క్రైస్తవుల మధ్యలో దూరుస్తారు. అవునా కదా? వాళ్ళ ప్రకారం వీళ్ళు వాళ్ళు చెయ్యాలి అంటే వాళ్ళు ఇది బైబిల్లో లేనటువంటి అయినా సరే, బైబిల్లో లేనటువంటి మాటలైనా సరే వాళ్ళు చెప్పారంటే ఖచ్చితంగా దాన్ని పాటించాలి అనుకుంటారు. మనకి క్రైస్తవులము వాళ్ళు ఏం చేశారు? క్రైస్తవులు అన్నారు బాగానే ఉంది, కానీ వాళ్ళు ప్రతి దినము కూడా ఏం చేశారు? లేఖనములను పరిశీలించారు. ఆమేన్. వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రతి రోజు కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అలాగ ఉన్నాయా లేదా అని వాళ్ళు చేసుకొని వాళ్ళు ఏం చేశారు? లేఖనాలను ప్రతిరోజు లేవు అని పరిశీలించారు. వాళ్ళు అలాగొచ్చారు. అంతేగాని వాళ్ళు చెప్పారని మేము పోతాము, వీళ్ళు చెప్పారని మేము అవుతాము అని వాళ్ళు చేయలేదు. కాబట్టి మొట్టమొదట పౌలు అనేటువంటి వాళ్ళ యొక్క విధి విధానాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలించి చూస్తే మీకు అర్థమవుతుంది. మొట్టమొదట దేవునికి స్తోత్రము. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట మొదటి కొరింథీ 3వ అధ్యాయము 4-5 వచనాలు. 3వ అధ్యాయము 4-5 వచనాలు. ఒకడు నేను పౌలు వాడను, మరియొకడు నేను అపోల్లో వాడను అని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? కాబట్టి వీళ్ళు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు. కాబట్టి మీరు ఇలాగుండకూడదు. వీళ్ళేం చేస్తున్నారు? ఒకరిట్లాగు అని చెప్పుకుంటున్నారు. చదవమ్మా. నేను అపోల్లో వాడనని చెప్పున్నప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసింపితిరి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగ చేసిన వాడు దేవుడే. చదవమంటారా? ఆమేన్. కాబట్టి మనం ఆ రీతిగా భావించాల్సిన అవసరము ఉండకూడదు. అయినా వాళ్ళ యొక్క విధానాలు ఎట్లా ఉన్నాయంటే, పౌలు ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధాత్మ అభిషేకము పొందాడా లేక పొందలేదా? అపోల్లో పరిశుద్ధాత్మను పొందాడా పొందలేదా? కేఫా ఎలా ఉన్నాడు? అతని పరిస్థితి ఎలా ఉన్నది? క్రీస్తు వాడని చెప్పుకున్నటువంటి వాడు ఏ రకంగా ఉన్నారు అనే విషయాన్ని ముందు మనము తెలుసుకోవాలి. తెలుసుకుంటే అప్పుడు మనము జాగ్రత్త పడతాము. ఆమేన్. కాబట్టి పౌలు గాని చూస్తే అపోస్తులు 19:1-6 వచనాలు. అపోస్తుల కార్యం 19వ అధ్యాయం 1వ వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, మొట్టమొదట బోధ ఎలా ఉంది? మీరు విశ్వసించారు కానీ ఎఫెసులో బాప్తిసమిచ్చి యోహాను గురించినటువంటి విషయాలు. ఆమేన్. హల్లెలూయా. మాత్రమే పొందారు.
ఏమని చెప్పాడు? 1 వచనం కూడా. 6. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఇప్పుడు అపోల్లో అంటే ఎలాగున్నాడు? విద్వాంసుడు, వాక్య పరిచర్య చేసేవాడు. ఆ పరిశుద్ధాత్మను పొందావా? పొందలేదు. భాషలు నువ్వు మాట్లాడావా అని లేదు. అడిగేటువంటి బోధ. అవును కదా? అవును. పౌలు యొక్క విధానము పరిశుద్ధాత్మను నువ్వు పొందారా? బాప్తిసం తీసుకున్నావా? 1 బాప్తిసం పరిశుద్ధాత్మ పొందారా? పొందావా? భాషలు నీవు మాట్లాడుతున్నావా? మాట్లాడావా లేదా అని చెప్తారు. ఎవరు? ఈ లోకంలో ఉన్నటువంటి భక్తులు. ఈ భక్తులు ఆ విధంగా అడుగుతారు. విశ్వాసం చెప్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత కొంతమంది ఎలా ఉంటారంటే మొట్టమొదట కొరింథీ 7:8 మొదటి కొరింథీ 7వ అధ్యాయం 8వ వచనం. నా వలె నుండుట వారికి మేలని పెండ్లి కాని వారితోనూ విధవరాండ్రతోనూ చెప్పుచున్నాను. మొదటి కొరింథీ ఆమేన్. ఇతను ఏం చేశాడు? నేను ఎలా పెండ్లి ఉన్నానో కాని అలా వారితో నా నేను వలే పెళ్లి ఉండ చేసుకోలేదు. ఎవరు? ఆ పెళ్లి పెండ్లి కాకుండా కాని వాళ్ళకి నేను మేలు. నా ఆ, వలే ఉండే నా వారికి వలె ఉండటము వారికి మేలు అని బాహుబలి. మేలని పెండ్లి కాని వారితో వాళ్ళకి చెప్పుచున్నాను. కాబట్టి ఇప్పుడు కొంతమందిని మనం ఎత్తుకొని ఏమండి బ్రదర్, నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాం. పెళ్లి కాలేదండి, పెళ్లి కాలేదు. అట్లాగైతే నువ్వు భాషలు మాట్లాడుతున్నావా? భాషలు మాట్లాడుతున్నానండి. వెరీ గుడ్. బాప్తిసం తీసుకున్నావా? తీసుకున్నాను బ్రదర్. ఇంకా ఆయనను పోలినటువంటి విధానము కలిగినటువంటి వాడుగా మనకి కనబడతాడు. కాబట్టి పౌలు యొక్క లక్షణము ఎట్లా ఉందండి? నా వలే ఉండుట. వారికి మేలు. ఒక ఆయన పెళ్లి చేసుకున్నాను అనుకో, ఏ పౌలు సంఘమా? కాదు. పౌలు కేఫా సంఘం అవుతారు. కాదు. కేఫా సంఘం అవుతారు. నా వలే ఉండాలి. కాబట్టి నా వలే ఉండాలి. కాబట్టి అంటే ఇప్పుడు మేలు. మనం లోకంలో చూస్తున్నాం కదా, కొంతమంది వాళ్ళు పెళ్లి లేకుండా ఉన్నారు కదా, కొంతమంది ఉన్నారు. భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. బాప్తిసం పొందినటువంటి వారు ఉన్నారు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి వారు వాళ్ళు ఖచ్చితంగా మేము పౌలు వారము అని చెప్పగలిగిన స్థితి వాళ్ళలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. పౌలు గారు 1 కొరింథీ 15:7-8 వచనాలు. 15వ అధ్యాయం 7-8 వచనాలు. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట ఆ కాలమందు పుట్టి ఉన్నను నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులు అనబట్టుకు యోగ్యుడను కాను. ఆమేన్. ప్రభువును నేను కూడా చూచాను. ఎవరండి? పౌలు అంటున్నాడు. ఆ పౌలు కూడా ప్రభు కనపడ్డాడు. కడపటి ఆ కాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను. కాబట్టి ప్రభు కనపడ్డాడని చెప్తున్నాడు. అతని యొక్క క్యారెక్టర్ని, అతని యొక్క విధానము
మనము తెలుసుకుంటున్నాము. మనమెవరము అసలు వాస్తవంగా చెప్పండి? క్రీస్తువారు. క్రైస్తవులు క్రైస్తవులము. కలిగిన వారం క్రైస్తవులము, మేమంతా క్రైస్తవులము అని చెప్పాలి. కానీ ఆయన యొక్క విధానం మనం తెలుసుకుంటున్నాము. ఆ తర్వాత 2 కొరింథీ 2:11 2 కొరింథీ 2:11 నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. సాతాను తంత్రములు మనము ఎరుగని వారము. ఇప్పుడు సాతాను తంత్రాలు మాకు తెలుసండి. ఎవరండి? సాతానుడు తెలుసండి అని చెప్పగలిగిన స్థితి వాళ్ళకుంది. మీరు కూడా చూడగలరా సాతాన్ని? వాడి ఎదుగుతూ ఉంటాం. తంత్రాలు మీకు ముందుగానే తెలుస్తుంది. వాటి తంత్రాలు ఈజీగా ఏమిటి మీరు చెప్పండి? నేత్రాశ, ఇంకా ఎన్ని సాతాను సంబంధించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అవన్నీ మీకు తెలిసి ఉన్నప్పుడు మీరు సాతాను తంత్రాలు తెలిసి ఉన్నవాడు. కనుక నేను ప్రభువుని చూశాను, అలానే సాతాను యొక్క అదే కాదు, దృశ్యమైనటువంటి వాటిని చూశాడు. 2 కొరింథీ 4:14-18 4:14 విశ్వసించి తిని కనుక మాటలాడి తిని అని వ్రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమే ప్రభువైన యేసును లేపిన వాడు యేసుతో మమ్మను కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలబెట్టునని ఎరిగి మేము విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాం. 18వ వచనం క్షణమాత్రం ముందు మా చులకనైన శ్రమను మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి నిదానించి చూచితిమి కాబట్టి పౌలు భక్తుడికి అదృశ్యమైనటువంటివి కనబడుతున్నాయి కదా. కాబట్టి ఒకటి పౌలు గారు ఎలా ఉన్నారంటే, మొట్టమొదట మీరు పరిశుద్ధాత్మను పొందారా? భాషలు మీరు మాట్లాడారా? బాప్తీసం మీరు తీసుకున్నారా అని మొట్టమొదట ఒక సిద్ధాంతము మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ తర్వాత అయ్యా నేను నాకు వల్లే మీరు కూడా ఉండడం మంచిది. నేను వాళ్ళతో చెప్తున్నాను, విధవరాండ్రతోనూ పెళ్లి కాని వాడితో అని చెప్పాడు. తర్వాత ప్రభువుని ముఖాముఖిగా నేను చూచాను, అదే సమయంలో వాడి యొక్క సాతాను యొక్క తంత్రాలన్నీ నాకు తెలుసు. కానీ మీరు అదృశ్యమైనటువంటి వాటిని కాబట్టి ఈ లక్షణాలన్నీ ఒక్కొక్కటి పరిశీలన చేసినప్పుడు ఈ లక్షణాలు నాకున్నాయి అంటే నేనేమనుకుంటాను? మరి పౌలు ఎవరు? క్రీస్తు కలిగిన వారు.
ఆయన కూడా ఆయన క్రైస్తవుడే. ఆయన కలిగిన వాడు. ఆయన కూడా క్రైస్తవుడే. ఆయన కూడా క్రైస్తవుడే. కాబట్టి మనమందరం కూడా పరిశీలించడం క్రీస్తుని చేసినప్పుడు ధరించుకుని. పౌలు భక్తుడు ఇలాగున్నాడా అని మనము తెలుసుకోగలుగుతున్నాము. ఆమేన్. హల్లెలూయా. అందరికి అర్థమైందా? అర్థమైంది. అర్థమైంది. పౌలు యొక్క సిద్ధాంతం. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మహోన్నతుడా దేవా యేసుక్రీస్తు ప్రభువా, నాయన పౌరు యొక్క స్థితి గతి అలాంటివన్నీ కూడా మేము వాక్యం ద్వారా తెలుసుకొనున్నాము. మా ప్రభువా, కొంతమంది పౌలు ద్వారా మేము తెలుసుకున్నాము. ప్రభువా, నిన్ను చూచాడు. అవును, అన్నిటినీ చూచాడు. తండ్రి, ప్రభువా, తను పెళ్లి కాకుండా అలాగనే ఉంటే ఎంత మంచిది అని చెప్తున్నాడు. సాతాను యొక్క తంత్రములు ఎరిగిన వాడు మా నాయన. అదృశ్యమైనటువంటివి నిదానించి చూసాం. మా ప్రభువా, నా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడివి నాయన. పౌలు భక్తుని ఆశీర్వదించావు, దీవించావు, కాపాడావు. మరి నా ప్రభువా, అలాంటి అనుభవము కలిగినటువంటి వారుగా ఎవరైనా ఉండినట్టు ఉంటే పౌలులాగా తన జీవితము కొనసాగిస్తున్నాను అనే పరిస్థితిలో ఉన్నా నేను క్రైస్తవుడిని అని చెప్పగలిగిన స్థితి తను కలిగి ఉండాలి. ప్రభువా, సహాయము చేయము నాయన. నీ కృప కనికరములు మాకు అందరికీ అనుగ్రహించుము ప్రభువా. ఈ సంఘములో ఉన్నటువంటి ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.